చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ బిల్లుని తీసుకొస్తున్న నేపథ్యంలో దీంట్లో భాగస్వామ్యం అవ్వకూడదనే ఉద్దేశంతో మేము వచ్చి ఈ బిల్లు నుంచి మేము వాకౌట్ చేస్తున్న అధ్యక్ష చేసుకోమని. ఈ బిల్లుకు మాత్రమే వాకౌటా? ఈరోజు సెషన్ మొత్తం వాకౌటా? ఓన్లీ బిల్లుకి మళ్ళీ వస్తున్నారు కదా హౌస్ లోకి. రమ్మంటే వస్తాం, వద్దంటే we welcome you sir, we welcome you, we want your presence, we want your presence, participate please. మంత్రి గారు అడుగుతున్నారు కాబట్టి చట్టంలో ఇంకోటి యాడ్ చేయమని అధ్యక్ష. ఏదైతే ఉన్న పర్సంటేజ్ ఉందో ఆ పడిన కార్మికుల్లో 50% కంపల్సరీ మహిళలు ఉండాలని పెట్టమని అధ్యక్ష. తప్పలేదు. అప్పుడు సమానం, మహిళలు 50% ఉంటారు, పురుషులు 50% ఉంటారు, అది వస్తుంది. అది పెట్టమని అమెండ్ చేయమని అధ్యక్ష. అది కూడా యాడ్ చేయమని అధ్యక్ష. మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను 50%. తప్పేముంది? సమానత్వం అంటే పండితనంలో కాదు, సమానత్వం దానికి కూడా ఆలోచించాలి అధ్యక్ష. నేను కామన్ సెన్స్ చెప్పింది. ఇదేమి నేను మీతో దీన్ని వ్యతిరేకించడం కాదు. దాంట్లో ఉన్న నష్టాలు రాబోయే కాలంలో కార్మికులు పడుతున్న నష్టాలని, కార్మిక వర్గానికి ఆ కార్మికులు, మహిళా కార్మికులు జరుగుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మీకు సజెస్ట్ చేస్తున్నాం. మేము మా పార్టీ అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాం. దయచేసి అది ఆలోచించాలి అని కోరుతున్నాను మీ ద్వారా మంత్రి గారిని. చైర్మన్ సార్, ఎల్ఓపి గారు చెప్పిన కొన్ని అంశాలు ఏవైతే లేవనెత్తారో మహిళల పైన ప్రత్యేకంగా భద్రత విషయంలో తప్పకుండా గౌరవ మంత్రి గారు దాని గురించి స్పందించారు. విధి విధానాలు మీకు తెలుసు కదా అధ్యక్ష. ఆల్రెడీ శాసనసభలో దీని గురించి లోతుగా చర్చించి శాసన మండలి పంపించడం జరిగింది. ఇట్స్ ఓన్లీ అన్ అమెండ్మెంట్ కాబట్టి ఈ బిల్లు దయచేసి మీరు అడ్డుకోబాకండి. ఆ మార్పులు ఫర్దర్ సజెషన్స్ ఏవైతున్నాయో జియోలో ప్రభుత్వం జియో మీ ముందు తీసుకొచ్చే ముందు తప్పకుండా ఆ అంశాల గురించి పరిగణలోకి తీసుకుని ఆ మార్పులు ఏమైనా ఉంటే తప్పకుండా చేస్తారు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ ద చైర్ టు పర్మిట్ ద మినిస్టర్ టు పాస్ బిల్ అధ్యక్ష. 8 గంటల పని విధానం ఉన్నటువంటి ఈ సందర్భంలోనే చాలా పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులు ఇవి జరుగుతున్నాయి అధ్యక్ష. భీమవరం ప్రాంతంలో ఆక్వాకి సంబంధించి రైలు ఫ్యాక్టరీలకి మహిళలు వెళ్తూ ఉంటారు అధ్యక్ష. మహిళలు వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి కొంత టైం ఉంటే ఆ టైంలో కనీసం వాళ్ళకి టాయిలెట్ వేస్తే వాష్రూమ్కి కూడా పంపించలేనటువంటి యాజమాన్యాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష మహిళలు డైపర్ పెట్టుకుని కార్మిక పని చేసుకున్నటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. సో చట్టం 8 గంటలు ఉంటేనే ఇక్కడేమో 8 గంటల పని కాదు అధ్యక్ష, ఇంకా ఎక్కువే చేయించుకుంటున్నారు. కానీ ఆ చట్టాన్ని 10 నుంచి 13 చేస్తే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంక మొత్తం లాంగ్ టైం కూడా మరింత శ్రమ దోపిడీకి అవుతుంది తప్ప కార్మికుడికి ఉపయోగపడేది కాదు. ఖచ్చితంగా 8 గంటల పని అనేది ఉండాలా. అదేవిధంగా మహిళలకు మాత్రం నైట్ షిఫ్ట్ అనేది ఉండటం అనేది అసలు మన సంప్రదాయానికే భిన్నం అధ్యక్ష. సమానత్వం అంటే చాలా సందర్భాల్లో చాలా అంశాలు ఉన్నాయి, వాటిలో సమానత్వం ఇమ్మని అడుగుతున్నాం అధ్యక్ష. ప్లీజ్. Honorable Chairman, sir, I request you to permit me to move that the Andhra Pradesh Shops and Establishment Amendment Bill 2025 be passed. నమస్కారం. గోపి గారు అడిగిన దానికి అధ్యక్ష ఇందాక నుంచి చెప్తున్నది రిపీటెడ్గా వెనకది ముందు వెనకది తీసుకెళ్ళి అడుగుతా ఉన్నారు కానీ అధ్యక్ష దాంట్లో కొత్తదనం ఏమీ లేదు అధ్యక్ష. ఇందాక నుంచి మేము చెప్తున్నాం, మళ్ళీ వెనక నుంచి తీసుకుని వచ్చి ముందు అడుగుతున్నారు, ముందు నుంచి తీసుకుని వచ్చి వెనక అడుగుతున్నారు అధ్యక్ష. దాంట్లో కొత్తదనం ఏముంది అధ్యక్ష? ఇందాక నుంచి చెప్తున్న సమాధానాలే కదా అధ్యక్ష. సంబంధాలు కాదు, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. అంటే దాని మీద దాని మీద ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నాయా, లేకపోతే పునరాలోచిస్తారా, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ అనేది చెప్పాలి అధ్యక్ష. ఈ బిల్ ఏదైతే వీళ్ళు చెప్పారో ఆ సవరణలు ఒకసారి ఆలోచించ మేము దాంట్లో పొందుపరచడం జరుగుతుంది అధ్యక్ష. బిల్ మాత్రం పాస్ అయ్యి విధానం చూడండి అధ్యక్ష. బిల్ పాస్ అయిన తర్వాత ఎలా పొందుపరుస్తారు? ఇది కొన్ని స్పీకర్ సార్ మెంబర్స్ నేను మధ్యలో నుంచి ఫాలో అవుతూ వస్తున్నాను. మెంబర్స్ కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని వాట్ ఎవర్ పాసిబుల్ కాన్సిక్వెన్షియల్ జీవోలో ఇంక్లూడ్ చేయగలిగే వాటిని మాత్రం తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుంది. బికాజ్ అల్టిమేట్లీ వీఆర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ ఎ కామన్ గోల్. ఇది అసెంబ్లీ పాస్ అయినటువంటి బిల్లు, దాని మీద అది దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి సభ్యుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దిస్ ఇస్ ది రూల్స్ తయారు చేసేటప్పుడు వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ we will try to incorporate all that in the rules in the consequential zero. Thank you.
సార్ మంత్రి గారు వచ్చి తర్వాత పెడతానని చెప్తున్నారు. బిల్లు వన్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ దానికి వచ్చే ఆపర్చునిటీ ఉండదు అధ్యక్ష. దాని అమెండ్మెంట్ దయచేసి ఆలోచించండి. రూల్స్ లో పెట్టదు కదండి సార్ ఈ బిల్లు అటు మహిళల్లో కానీ మహిళా కార్మికులకు కానీ లేదు కార్మికుల తాలూకా ప్రయోజనాలకు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. దీంట్లో మేము భాగస్వాములు అవ్వలేము అధ్యక్ష. దయచేసి దీంట్లో మేము భాగస్వాములు అవ్వలేము. ఎందుకంటే ఒకసారి పునఃపరిశీలించడానికి కూడా సమయం తీసుకోవడానికి కూడా మీరు వచ్చి ఒప్పుకున్న సందర్భం లేనప్పుడు ప్రభుత్వానికి ఇది అత్యవసరం అనుకున్నప్పుడు మాకేదో అభ్యంతరం అధ్యక్ష. మేము వచ్చి దీని నుంచి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. మీరు బిల్ పాస్ చేసుకోండి. మేము మాత్రం ఇది ప్రజా ప్రయోజనాలకు కానీ కార్మికుల ప్రయోజనాలకు కానీ ముఖ్యంగా మహిళా కార్మికుల తాలూకు శ్రేయస్సుకు కానీ మహిళా కార్మికుల తాలూకు రక్షణకు కానీ ఈ బిల్లు చాలా ఇబ్బందికరమైన అధ్యక్ష. అందుకోసం పునఃపరిశీలించుకోమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. పునఃపరిశీలిస్తే సరే, లేకపోతే మాకు సమయం ఉండేది మేము దీని నుంచి వాకౌట్ చేస్తాం. బిల్ పాస్ చేసుకోమని మీ అందులో భాగస్వామ్యం కాదు. ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చండి? ఏదైతే సలహాలు ఇచ్చారో ఒకసారి బిల్లు ఒకసారి మీరు చదవండి సార్. ఎందుకంటే దాంట్లో ఉన్నది మీరు చెప్పారు, మేము చెప్పేది కూడా నేను. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం పెట్టినటువంటి బిల్లు అధ్యక్ష ఇది. ఇప్పుడు వాళ్ళు పనిచేసినటువంటి 8 గంటలే కాకుండా అదనంగా 2 గంటలు ఇలా వర్క్ చేసుకుని వారాంతరం వాళ్ళకి ఆ సమయాన్ని ఉపయోగించుకోవాల్సినది ఈ బిల్లో ఉన్నటువంటి అంశం అధ్యక్ష. అట్లాగే మహిళలకు కూడా మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కానీ టైమింగ్స్ కానీ అన్ని కూడా ఫిక్స్ చేస్తున్నట్టు ఈ బిల్లో క్లియర్గా ఉంది అధ్యక్ష. ఒకసారి క్లియర్గా చదువుకుని ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పనండి అధ్యక్ష. వాటికి కావాల్సినటువంటి జీవోలు తీసుకుని మేము దాన్ని సరి చేస్తాం అధ్యక్ష. చక్కగా చెప్పారు అధ్యక్ష. బిల్లు చదువుకుంటే ఒకసారి బాగుంటుందన్నారు. ఆ చదవడానికి సమయం అని అడుగుతాం అధ్యక్ష. ఆ చదువుకొని మళ్ళీ వస్తాం అధ్యక్ష. అప్పుడు బిల్లు పాస్ చేసుకుందాం అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు, నేనేం చెప్పలే. మంత్రి గారు చదువుకోమని చెప్పారు కదా సార్. వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది టేబుల్ దాని మీనింగ్ ఏంటి సార్? ప్లేస్డ్ ఆన్ ది టేబుల్ అంటే చదువుకోమనే కదా సార్. దీనికన్నా ఇతరత్ర ప్రాధాన్యమైనవి ఏవో చదువుకొని వచ్చి ఇక్కడ బిల్లు చదవలేదు అని అనడం సరైన విషయం కాదు. చాలా బిల్లులు పాస్ చేసుకున్నారు మీరు. ఇక్కడ గతంలో ఉన్నప్పుడు చాలా బిల్లులు ఎడ్యుకేషన్ మంత్రిగా పాస్ చేసుకున్నారు. ప్లేసింగ్ ఆన్ ది టేబుల్ అంటే ఏంటి సార్? బిల్లులు చదువుకోమనే కదా. మరి మీరు చదువుకోకుండా మాకు టైం కావాలి మళ్ళీ చదువుకుంటాము. మంత్రి గారు మళ్ళీ ఏమన్నా ఒక రీడింగ్ ఇస్తారేమో చదువుకోండి అనేటువంటిది చెప్పారు. మీరు సరిగ్గా ఎవరైనా చదవలేదేమో, బహుశా ఎల్ఓపి గారు ఇతరత్రా బిజీగా ఉన్నారేమో అనేటువంటి సదుద్దేశంతో చెప్పారు తప్ప వేరే ఉద్దేశం లేదు అందులో. దయచేసి యు ఆర్ ఫ్రీ టు టేక్ యువర్ స్టాండ్. మీరు ప్రొటెస్ట్ చేస్తారా? ఈ బిల్లు మంచిది అని ప్రభుత్వం అనుకుని ప్రవేశపెట్టిన దాన్ని ఆమోదిస్తారా, లేదు విభేదిస్తారా? వాళ్ళ ఇష్టం అధ్యక్ష. థ్యాంక్ యూ. వాళ్ళు చెప్పింది వచ్చి మంచి ఉద్దేశంతో చెప్పారు. ఎల్వైపు గారు బిజీగా ఉన్నారు కాబట్టి ఇది చదువుకోలేదేటో, ఇది ఇంపార్టెంట్ ఇది కదా అని. మరి ఆయన చెప్తారు కదా, కొన్ని బిజీగా ఉన్నాము, ఇది కార్మికుల శ్రేయస్సు సంబంధించింది, ఇది ప్రయోజనం సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి, మహిళలకు వచ్చి రక్షణ సంబంధించిన అంశము, వాళ్ళ పనికిల సంబంధించిన అంశం కాబట్టి దయచేసి పోస్ట్పోన్ చేసుకొని మళ్ళీ ముందుకు వద్దామని చెప్పి అంటున్నాను. మంత్రి గారు చెప్పారు కదా, మీరు కూడా కదా చెప్పారు. లేని పక్షంలో అధ్యక్ష, లేని పక్షంలో ఇది కార్మిక వ్యతిరేకమైన బిల్లు, మహిళా కార్మికులకి తాలూకా రక్షణ సంబంధించిన బిల్లు. ప్రభుత్వం వచ్చి వాళ్ళ తాలూకు ప్రయోజనానికి విరుద్ధంగా ఈ బిల్లుని తీసుకొస్తున్న నేపథ్యంలో దీంట్లో భాగస్వామ్యం అవ్వకూడదనే ఉద్దేశంతో మేము వచ్చి ఈ బిల్లు నుంచి మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. చేసుకోమని ఈ బిల్లుకు మాత్రమే వాకౌటా? ఈరోజు సెషన్ మొత్తం వాకౌటా? ఓన్లీ బిల్లుకి మళ్ళీ వస్తున్నారు కదా హౌస్లోకి. రమ్మంటే వస్తాం, వద్దంటే we welcome you sir, we welcome you, we want your presence.
పార్టిసిపేట్. ప్లీజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.